జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలోని 4వ శ్లోకం. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషు విప్రతియోస్యామి పూజార్హ వరిసూదన. అర్జునుడు పలికాడు, ఓ మధుసూదన, హరిసూదన అంటే రాక్షసులను సంహరించేవాడు, పూజ్యులైన భీష్మ ద్రోణులపై యుద్ధరంగం నందు శరప్రయోగం చేయుచు నేనెట్లు పోరాడగలను అని అర్జునుడు కృష్ణ పరమాత్మతో చెప్పాడు. ఇక ఈ రోజున గోవర్ధన గిరిధారి గురించి, గోవర్ధనగిరిని కృష్ణుడు ఎందుకు వారం రోజులు తన చిటికెన వేలిపై నిలబెట్టి యాదవులని సంరక్షించాడు అనే దానికి అంతరార్థాన్ని మనం తెలుసుకుందాం. గోవర్ధనగిరి పర్వతం చాలా ఎత్తైనది. దాని నిండా ఎన్నో ఔషధులు, చెట్లు అవి అన్నీ ఉండే ఎంతో ఎత్తైన కొండ కదా. దాని మీద ఈ యాదవులందరికీ ఎంతో జీవాధారమైనది. దానిలో ఉన్న గోవులకు కానీ అందరికీ జీవాధారంగా ఈ గోవులని తోలుకుంటూ ఆ గోవర్ధనగిరి పర్వతం దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఈ గోవర్ధనగిరి ద్వారా మనకు ఇక్కడ వీళ్ళకి వర్షాలు అవన్నీ కురుస్తూ ఉంటాయి. అది సస్యశ్యామలం అయిపోయింది ఆ ప్రాంతం అంతా. అందుకని వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ప్రతి సంవత్సరం అక్కడ గోవర్ధనగిరి ప్రాంతంలో ఇంద్రుడికి పూజలు చేసేవాళ్ళు. దేనికి, ఆయనని ఇంద్రదేవత కదా అని. కానీ కృష్ణుడు అన్నాడు, మనం అలా కాదు, గోవర్ధనగిరికే పూజలు చేద్దాం, మనకి జీవాధారమైనది అదే అని ఒప్పించాడట. ఎందుకు అంటే మనకి సూర్యుడు మన సముద్రంలోని నీరుని తన ప్రతాపంతో తను తీసుకుని వర్షాకాలం వచ్చినప్పుడు తన దగ్గరున్న నీరుని మేఘాల రూపంలో కురిపించేవాడు. ఆ మేఘాలకు అడ్డంగా ఈ పర్వతాలు, కొండలు, గుట్టలు వచ్చి వాటిని ఢీకొని అక్కడ ఆ మేఘాలలో నుండి వర్షం కింద పడుతుంది. కానీ మనకి వర్షం పడడానికి కారణం ఈ మేఘాలు కదా. మేఘాలు ఢీకొట్టడం వల్ల కదా. అందుకని ఈ ఈ గోవర్ధన పర్వతానికి మనం పూజలు చేద్దాము. దానివల్ల మనకి ఎంతో ఉపకరిస్తున్నాయి. మన గోవులకు కానీ మనకు కానీ సస్య శ్యామలం చేస్తోంది ఈ గోవర్ధనగిరి అని అందరినీ ఒప్పించి పూజలు చేయించాడట. ఇంద్రుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ ధారాపాతంగా వర్షాన్ని కురిపించాడట. ఇది వానదేవుడు వరుణదేవుడికి ఆజ్ఞ ఇచ్చి, ఆ వరుణదేవుడు పాపం ఇంద్రుడు కదా, ఆ కురిపింపజేసేటప్పటికి ధారాపాతంగా వర్షం కురిసి ప్రజలందరికీ చాలా ఇబ్బంది కలిగించింది. ఈ గోకులంలో ఉన్న యాదవులకి అందరికీ, గోకులంలో ఉండేది వాళ్ళే కదా, వాళ్ళందరికీ కోపం వచ్చి ఆ ప్రజలందరినీ ఆ గోవర్ధనగిరి దగ్గర నిలబెట్టాడట. ఇంద్రుడు ఎంత అహంకారం, ఆ అహంకారాన్ని త్యజించడానికి గోవర్ధనుడు అంటే కృష్ణ పరమాత్మ తన చిటిన వేలు మీద గోవర్ధనగిరిని 7 రోజులు నిలబెట్టాడు. ఎంత ఆయన దయాహి సముద్రుడు. ఈ వల్లభాచార్యులు అనేవారట, ఆయన అదే అంటారట, ఆయన్ని విశ్వరూపుడు, విశ్వకర్త అని ఎంతో పెద్ద పెద్ద మాటలతో ఆయనని మనకు దూరం చేయకండి. ద బ్లూ బాయ్ ఆఫ్ బృందావన అని, బృందావనంలో ఉండే నీలమేఘశ్యాముడు ఆయనని అని అంటేనే మనకు చాలా దగ్గరగా ఉంటాడు అని అన్నాడట. ఈ మాట ఎందుకో నాకు ద బ్లూ బాయ్ ఆఫ్ బృందావన అన్నది ఎందుకో చాలా చక్కగా అనిపిస్తుంది. ఇక ఈ విషయంలోకి వద్దాము. ఈ ఇంద్రుడికి వారం రోజులు చేసేటప్పటికి ఆయన వరుణదేవుడికి శక్తి అయిపోయింది. ఇంద్రుడికి కూడా తనలో ఉన్న అహంకారం అణిగిపోయి శరణాగతుడయ్యి కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి ఆ గోప ప్రజలందరికీ క్షమాపణలు చెప్పి కృష్ణ పరమాత్మ దగ్గరికి శరణు వేడాడట. నిజంగా ఆయన ఎంత కరుణా సముద్రుడు,
ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రకృతికి కృతజ్ఞతలమై ఉండాలి అనే నీతిని మన అందరికీ బోధింపజేశాడు. ఇప్పుడు మనం అందరం ఏం చేస్తాం, ఏదైనా తగలగానే సారీ అని చెప్పేస్తాం, అయిపోతుంది. అది మనస్ఫూర్తిగా వస్తోందా? రావట్లా, పెదవుల మీద నుంచే వస్తోంది. మనకి ఇంత జీవితాన్ని ఇచ్చిన పరమాత్మకి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి అన్నది ఈ సంఘటన మనకి తెలియచేస్తుంది. ఇంతే కాకుండా కృష్ణ పరమాత్మ ఎంతోమంది రాక్షసులను తన బాల్యావస్థలోనే చంపాడు. వాటి వెనక కూడా ఒక్కొక్క అర్థం అనేది ఉంది. రాబోయే వీడియోలలో అవి కూడా చెప్పాలని నా ప్రయత్నం. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. చలికి బాగా వణుకొస్తోంది, కానీ ఈ వీడియోలు చేయాలి అన్న ఉద్దేశం ఉత్సాహంతోనే ఇట్లానే చేస్తున్నాను. కొంచెం గొంతు వణకడం అలాంటివి ఉంటే మాత్రం మీరు పెద్ద వయసు కదా, చలికాలం, క్షమించండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.